ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, తేదీ 7 మార్చి 2026 శనివారం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 తిథి చవితి రాత్రి 7:21 వరకు, తరువాత పంచమి. నక్షత్రం చిత్తా ఉదయం 11:12 వరకు, తరువాత స్వాతి. యోగం వృద్ధి ఉదయం 6:48 వరకు. కరణం భాలవ రాత్రి 7:21 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:57 నుండి 5:45 వరకు. అమృత ఘడియలు తెల్లవారు జామున 3:53 నుండి 5:38 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం సాయంత్రం 5:23 నుండి రాత్రి 7:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి 8:55 వరకు. రాహుకాలం ఉదయం 9:30 నుండి 10:58 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:33 నుండి 8:02 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: పనుల్లో కొంత ఆలస్యం ఉండొచ్చు. కానీ సహనం ఉంటే పనులు పూర్తవుతాయి. శాంతంగా ఉండండి. వృషభరాశి: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. స్నేహితుల సహాయం పొందే అవకాశం ఉంది. మిథున రాశి: ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టండి. కర్కాటక రాశి: కొత్త పనులు ప్రారంభించడానికి మధ్యాహ్నం సమయం మంచిది. మీకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి: పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ మీ ధైర్యంతో సమస్యలు పరిష్కరించగలుగుతారు. కన్యరాశి: స్నేహితులతో సమయం గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. తులారాశి: ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి. ధనస్సు రాశి: కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మకర రాశి: పనుల్లో ఆటంకాలు ఎదురవచ్చు. అయినా ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి: ఆర్థికంగా లాభాలు ఉండొచ్చు. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీనరాశి: ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి తొందరపడకండి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.